హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సింధురాసుడు వినాయక, దేవాంతకుడు కామాసురుడు నీకోసమే వస్తున్నారు నిన్ను వధించడానికి అని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత కైలాసంలో వినాయకుడు తన వేషాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అది చూసిన మూషికం, మిత్రమా వినాయక, కార్తికేయుడు మీతో పోటీకి సంసిద్ధుడై ఉండగా మీరు పోటీ చేయడం లేదని మీపై కోపంగా ఉన్నాడు. మీరు అతన్ని ఒప్పించాల్సింది పోయి ఇలా వేషం మార్చుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, నీ వేషమే చెప్తుంది నీవేమిటో అని, వేసిన వేషాన్ని బట్టే దాని వ్యవహారం అని అంటాడు. వినాయకుడి వేషధారణ చూసి మూషికం, అక్కడ కైలాసంలో మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, నేను వెళ్ళేది కైలాసానికి కాదు, ఇంద్రలోకానికి. సోదరుడికి పెళ్లి సంబంధం దేవసేనతో. నాకు బాగా తెలుసు దేవసేన సోదరుణ్ణి మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందని. అలాగే సోదరుడు కూడా దేవసేనని ఇష్టపడుతున్నాడు. ఈ ఉపాయం కనుక పనిచేసిందనుకో, ఈ శుభకార్యాన్ని నేను నా చేతుల మీదనే జరిపిస్తాను. ఇక మా సోదరుడి కోపాన్ని యజ్ఞంలో ఆహుతి చేస్తాను అని అంటాడు. వినాయకుడి ఆలోచన విన్న మూషికం, బావుంది, చాలా బావుంది, త్వరగా బయలుదేరండి అని అంటుంది. వినాయకుడు తనను తాను అద్దంలో చూసుకుంటూ, అంతా బానే ఉంది, ఏదో ఒకటి తక్కువైంది అని చెప్పి చేతికర్రను తీసుకొని, ఇప్పుడు వెళ్ళి నేను నా ఉపాయం ఫలించేలాగా చేస్తా అని ఇంద్రలోకానికి బయలుదేరుతాడు. ఆ తరువాత వినాయకుడు ఇంద్రలోకానికి వెళ్ళి దేవరాజా ఇంద్ర అని పిలుస్తాడు. వెంటనే ఇంద్రుడు వినాయకుడిని చూసి సంతోషిస్తూ, వినాయక, దేవలోకానికి మీకు స్వాగతం, మీ ఆరోగ్యం బావుందా అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు సరదాగా, ఏం చేద్దాం, వయసు అయిపోతుంది, నాకు కొంచెం ఆరోగ్యం కూడా బాగుండడం లేదు, కైలాస పర్వతంలోని కుటుంబం గురించి బాగా ఆలోచిస్తున్నాను అని అంటాడు. వెంటనే ఇంద్రుడు, మీరు సాక్షాత్తు శివపుత్రులు గణేష, మీకు వృద్ధాప్యం అనేదే రాదు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, ఎందుకు ఈ ముసలివాడితో ఆటలు, సరే నేనైతే ఒక శుభవార్తనే తీసుకువచ్చాను, ఒక కుంచెడు ధాన్యం కూడా తీసుకోను, ఆనందాన్ని కలిగించే వార్త, మాట్లాడుకుందాం ఇంద్రదేవా. ఈ ముసలివాడు ఎన్నెన్నో ఊర్లు తిరిగి వయసు మీద పడుతున్నా కూడా లెక్క చేయకుండా అని దగ్గుతూ ఉంటాడు. వెంటనే ఇంద్రదేవుడు, క్షమించండి వినాయక, మీరు ఈ ఆసనంపైన కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ముందుగానే వస్తున్నట్లు ఎందుకు చెప్పలేదు, వరుడెవరు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, వంశము చాలా మంచిది, ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు. ఇక గోత్రం అంటావా, ఎంతో సర్వోత్తమమైన గోత్రం. అతడు ఒక కులశ్రేష్ఠ యువకుడు, అన్ని గుణాలు సర్వోత్తమమైన గుణాలే. ఆయన తండ్రి భోలా మనిషి, ఆయన కోమల హృదయం గల దేవుడు. ఆ యువకుడి తల్లి లలితాంబ భక్తురాలు, ఆమె మనసు సాగరం. ఇక ఆ యువకుడి తమ్ముడు, ఇంకా ఏం చెప్పాలి అతని గురించి, సంగీత సభలో వాయిద్యాలు వాయించడంలో నిపుణుడు. అప్పటికప్పుడు రాగాలు ఎత్తుకొని పాడితే ప్రపంచమంతా చెవులు కోసుకొని వింటారు అని అంటాడు. వెంటనే ఇంద్రుడు, ఎవరు పాడితే ఆ యువకుడా అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, కాదు కాదు, ఆ యువకుని తమ్ముడు ఎంతోమంది అసురులను అధీనపరుచుకున్నాడు అని అంటాడు. వెంటనే దేవేంద్రుడు, మీరేనా ఆ యువకుడు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, కాదు కాదు, ఆ యువకుని తమ్ముడు ఒకసారి సముద్రానికి కూడా అడ్డుకట్ట వేశాడు అని అంటాడు. మరలా దేవేంద్రుడు, ఆ యువకుడేనా అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, కాదు కాదు, ఆ యువకుడి తమ్ముడు అని చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు, ఇంతకీ ఈ వివాహ ప్రస్తావన ఆ యువకుడికా లేక ఆ యువకుడి తమ్ముడికా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఆ తమ్ముడి గుణగణాల గురించి చెప్తూ మర్చిపోయాను, ఇప్పుడు ఆ యువకుడి గుణగణాల గురించి చెప్తాను. ఎంతో తేజస్వి, సాహసవీరుడు, ధీరుడు, చాలా బలవంతుడు కూడా. యుద్ధ కౌశల్యం గురించి మాట్లాడాలంటే స్వయంగా ఆ ఇంద్రదేవుడే అతన్ని ప్రశంసించాడు అని చెప్తాడు. అప్పుడు ఇంద్రదేవుడు, మీరనే ఆ ఇంద్రదేవుడిని నేనే కదా అని అంటాడు. వెంటనే వినాయకుడు, అదే అదే, సలహాలు మాత్రం బాగా ఇస్తాడు, నిర్ణయాలు కూడా బాగా తీసుకుంటాడు, ప్రేమ కూడా చాలా ఎక్కువ,
మరి ఈ సంబంధం నిశ్చయం చేసుకోనా అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రదేవుడు నవ్వుతూ, అందులో ఒక సమస్య ఉంది, ఇంతకీ మీరు ఆ యువకుడి పేరు చెప్పలేదేమిటి అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, వారు మహాదేవుడి పుత్రుడు కార్తికేయుడు, ఇక వధువేమో మీ అమ్మాయి దేవసేన అని చెప్తాడు. అప్పుడు ఇంద్రదేవుడు, క్షమించాలి, దేవసేన మహాదేవునికి కోడలుగా వెళ్ళడం మా అదృష్టం, దేవసేన అదృష్టం, దేవసేన సౌభాగ్యం కూడా, కానీ ఈ వివాహం జరగడం సంభవం కాదు వినాయక అని అంటాడు. అప్పుడు వినాయకుడు, కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రదేవుడు, దేవసేన జననం ఒక మహత్ కార్యంతో ముడిపడి ఉంది. ఆమె స్వయంగా శక్తులను ఉద్భవించగలిగే దేవత. ఆమెను వివాహం చేసుకునేవారు ఆమె శక్తులను భరించగలిగేవారై ఉండాలి. దేవసేనకు తగిన వరుడు ఎలా ఉండాలంటే మహాశక్తిశాలి అయి ఉండాలి. అష్టసిద్ధులు, నవనిధుల జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, అలాగైతే ఆ పరిపూర్ణత సాధించడానికే వెళ్తాడు. అయ్యో, నా శ్రమంతా వృధా అయిపోయిందే. అయితే నాకు ఒక విషయం చెప్పండి, అష్టసిద్ధి, నవనిధుల జ్ఞానం ఎవరి ద్వారా పొందవచ్చు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రదేవుడు, కేవలం త్రిమూర్తుల నుంచే ఈ జ్ఞానం లభిస్తుంది, ఈ జ్ఞానాన్ని నేను కూడా తట్టుకోలేను అని అంటాడు. వెంటనే వినాయకుడు మనస్సులో, అమ్మని కానీ నాన్నని కానీ అడిగి తెలుసుకోవాలి, బ్రహ్మదేవుల వారి సహాయం తీసుకోవాలి అని దేవేంద్రుడికి నమస్కరించి, సరే ఇక నేను వెళ్తాను, త్వరలోనే ఈ విషయం గురించి మరలా మాట్లాడుకుందామని బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ వినాయకుడు, ఈ రోజు తలపెట్టిన కార్యం ఇంత కష్టంగా జరిగిందేమిటి, వేషం వేసుకున్నంతసేపు పట్టలేదు మాట్లాడడం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కామాసురుడు దేవాంతకుడి దగ్గరికి వెళ్ళి, దేవాంతక, గుర్తుపట్టావా నన్ను? నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నీతో స్నేహం చేయడానికి వచ్చాను. ఈ మూర్ఛపోయిన సైనికులు నా శక్తికి ఉదాహరణ. ఇదిగో ఇలా చూడు, ఇది ఎంతమందినైనా మూర్ఛిల్లేలాగా చేస్తుంది, మూర్ఛాస్త్రం. ఆలోచించుకో దేవాంతక, ఈ అస్త్రంతో కాశీరాజుపై యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అని ఆ అస్త్రాన్ని దేవాంతకుడి చేతిలో పెడతాడు. వెంటనే దేవాంతకుడు ఆ అస్త్రాన్ని పక్కన పెట్టి, కామాసురా, ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపితే నీకొచ్చే లాభమేమిటి అని అడుగుతాడు. అప్పుడు కామాసురుడు, నాకేమీ లాభం లేదు, కానీ ఒక్క మాట, ఈ యుద్ధం శివకవచం ధరించే చేయవలసి ఉంటుంది, నువ్వు కాదంటే ఈ మూర్ఛాస్త్రం నీ మీద ప్రయోగించవలసి ఉంటుంది అని అంటాడు. వెంటనే దేవాంతకుడు, నీ బుద్ధే మూర్ఛపోయింది, కఠోర తపస్సు చేస్తే దొరికే కవచం చిన్న యుద్ధం కాశీరాజుతో చేస్తే దొరుకుతుందా, నేను నమ్మలేను అని అంటాడు. అప్పుడు కామాసురుడు, ఎవరు చెప్పారు ఇది చిన్న యుద్ధమని? కాశీరాజ్యం ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన రాజ్యం, అందువల్లే పార్వతీదేవి 8 రూపాలను ధరించి ఆ రాజ్యాన్ని రక్షించింది. కానీ ఈసారి అది వీలు కాదు, ఎందుకంటే కాశీ నరేశునితో నువ్వు ముందుగా వెళ్ళి మాట్లాడాలి. అది ఏంటంటే కేవలం ఒక్క వినాయకుడు మాత్రమే ఈ యుద్ధంలో విజయం సాధించగలడు, ఇంకా ఎవరి వల్ల కాదు. వినాయకుడు చాలా శక్తిమంతుడు, అందుకే మన ఇద్దరం కలిస్తే మనకన్నా శక్తివంతులు ఇంకా ఎవరూ ఉండరు. నీ దగ్గర శివకవచం ఉంది, నేనేమో విష్ణు అంశాన్ని. మన ఇద్దరి శక్తులు ఏకమైతే ఇక మన ఇద్దరిని ఎవ్వరూ ఓడించలేరు. కాశీ నుంచి కైలాసం వరకు మన సామ్రాజ్యమే వెలుగొందుతుంది, ఆలోచించుకొని సమాధానం చెప్పు అని అంటాడు. కామాసుడి మాటలకు దేవాంతకుడు శివకవచాన్ని ధరించి, ఇదిగో శివకవచాన్ని ధరించేశాను, ఆ వినాయకుడిని తప్పకుండా వధిస్తాను అని అంటాడు. ఆ తరువాత కార్తికేయుడు యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉండగా వినాయకుడు లడ్డూలను తెచ్చి అక్కడ పెట్టి, సోదరా, నాకెలా అయితే అమ్మ చేసిన మోదకాలు ఇష్టమో నీకు నారాయణుని లడ్డూలు ఇష్టం కదా అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, వినాయక, నా ప్రతి కార్యంలోనూ విఘ్నం కలిగించకపోతే నీకు కడుపు నిండదనుకుంటా అని అంటాడు. వెంటనే వినాయకుడు, సోదరా, నువ్వు కూడా నారాయణుడిలాగే బయట కఠినం, లోపల కోమలం, గుణమేమో నాకిష్టమైన లడ్డూ లాంటిది. సోదరా, నందిగణాలు
పని మీద కైలాసం వదిలి బయటకు వెళ్ళారు. అయితే ద్వారానికి రక్షణగా మీరే ఉండాలి. మీ హస్తాలు నారాయణ హస్తాల్లాగా ఎంతో బలమైనవి. మరి మీరే ఉండొచ్చు కదా ద్వారానికి కాపలాగా. నువ్వు కాక ఇంకెవరుంటారు రక్షణగా? నంది ఇంకా గణపతి ఉండగా మీరెందుకుంటారు రక్షణగా? సోదరా, నిజం చెప్పనా, ఈ లడ్డూలు నా కళ్ళ ముందు ఉండి పరీక్ష పెడుతున్నాయి. నేను ఒక్క లడ్డూ కూడా తిని చూడను, కానీ నేను వీటన్నిటినీ ఇప్పుడు తినగలను. ఒకవేళ నన్ను ప్రవేశ ద్వారం దగ్గర ఉంచితే సోదరా, ఒకసారి నేను చెప్పేది విను అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, నారాయణుడి కన్నా నాకు లడ్డూలే ప్రియం, ఇది నిజం. నేను నీలాగా గణనాయకుడిని కాదు కదా. గణనాయకుడు ఏ చిన్న కార్యానికైనా బాధ్యత వహిస్తే అప్పుడు బాధ్యత గల గణనాయకుడివి అనిపించుకోవచ్చు. నా ద్వారానికి నువ్వే కాపలా ఉందోలే అని అంటాడు. వెంటనే వినాయకుడు, సోదరా, నీకు లడ్డూలను బదులుగా మోదకాలను పెడితే అప్పుడు నువ్వు ఏ కారణం చేత నన్ను ద్వారం దగ్గర రక్షణగా నిలబడమంటావు? ఏం చేద్దాం? ఇప్పుడు నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. బ్రహ్మదేవుణ్ణి అష్టసిద్ధులు ఎలా పొందాలో అడుగుతాను. అప్పుడు నేను కూడా కొత్త కొత్త శక్తులను పొందవచ్చు అనుకుంటా కదా. అప్పుడే నాకు అందరి దేవతల జ్ఞానం అందరికన్నా అధిక శక్తి ఉంటుంది అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, నీ తెలివి ఎంతో అమోఘమైనది. నీ సోదరుడి గౌరవాన్ని కాపాడుతూ ఉంటావు, కానీ నిజానికి నీలో ఆ గుణాలు లేవు. నవవిధ శక్తులు ప్రాప్తించడం పెద్దవాడిగా ముందుగా నా హక్కు. బ్రహ్మదేవులను అడిగి వాటిని పొందాల్సింది నువ్వు కాదు, నేను పొందాలి అని వినాయకుడికి లడ్డూలు ఇచ్చి, నేను నా జ్ఞానశక్తులను సంపాదిస్తాను, నువ్వు లడ్డూలు తిను. ఇక ఇప్పుడు నా ద్వారానికి రక్షణగా నువ్వు వెళ్ళు వినాయక అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తికేయుడు వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు, నేను చిన్నవాడినే, అయితే పని పెద్దదిగా చేసి సాధిస్తాను. నవనిధి జ్ఞానం పొందడానికి అన్నయ్యకు ఇదే సరైన సమయమని మోదకాలు తింటూ వినాయకుడి పథకం ఫలించినందుకు సంతోషిస్తూ ఉంటాడు. కార్తికేయుడు బ్రహ్మలోకానికి వెళ్ళే సమయానికి సిద్ధి, ఏడవకు రిద్ధి, ముత్యాలహారమే కదా అని అంటుంది. అప్పుడు కార్తికేయుడు, ఏమైంది? రిద్దీదేవి కంట నీరా, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సిద్ధి, రిద్ధికి ఎంతో ఇష్టమైన ముత్యాలహారం పోయింది అని చెప్తుంది. వెంటనే కార్తికేయుడు, ముత్యాలహారమే కదా పోయింది, దానికి రిద్దీదేవి ఏడవడం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు రిద్ధి ఏడుస్తూ, నాకెంతో ఇష్టమైన ముత్యాలహారం పోయింది. మా నాన్న బ్రహ్మదేవుల వారు అందులో ఒక్కొక్క ముత్యాన్ని స్వయంగా తానే కూర్చి ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు కార్తికేయుడు, క్షమించండి, మీరిలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు సిద్ధి, పోనీలే రిద్ధి, పోతే ఏమవుతుంది? ఏడిస్తే నీ అందం పోతుంది, లేకపోతే నేను వినాయకుడిని పిలుస్తాను. నీకు స్వతహాగా నవ్వు రాకపోతే మొన్న వినాయకుడు తిన్న మోదకాలను గుర్తు చేసుకో, నీకు స్వతహాగా నవ్వు వస్తుంది అని ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత రిద్ధి, కుమార కార్తికేయ, మీరు మా నాన్నగారిని కలవడానికి వచ్చినట్లున్నారు, నేను వెళ్ళి మీరు వచ్చారన్న విషయం చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వారు వెళ్ళిన తర్వాత కార్తికేయుడి కోపంతో, వినాయకుడు వినాయకుడు, ఎవరి నోటి నుంచి విన్నా వినాయకుడి నామమే, నేను నిరూపిస్తాను కార్తికేయుడు సర్వశ్రేష్ఠుడని అని అంటాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కార్తికేయ, బ్రహ్మలోకానికి రావడానికి గల కారణం తెలియచేయండి అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు బ్రహ్మదేవుల వారికి ప్రణామం చేసి, అష్టసిద్ధులు నవనిధుల జ్ఞానం మీ నుండి పొందడానికి వచ్చాను బ్రహ్మదేవా. మీరు అనుమతినిస్తే నేను అభ్యాసాన్ని ప్రారంభించి జ్ఞానాన్ని పొందుతాను బ్రహ్మదేవా అని చెప్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు, తప్పకుండా, అది నాకు ఒక గౌరవం. అష్టసిద్ధులు నవనిధులు జ్ఞానాన్ని పొందాలంటే మీరొక వివేకమైన స్థానాన్ని పొందాలి అని అంటాడు. ఆ తరువాత కైలాసంలో వినాయకుడు తన సింహాసనంపై కూర్చొని మోదుకలు తింటూ ఉంటాడు. అప్పుడు మూషికం, వినాయక, మీ సోదరుడు అష్టసిద్ధి ఇంకా నవనిధి జ్ఞానాన్ని పొందడానికి బ్రహ్మలోకానికి వెళ్ళారని ఇంద్రదేవుడి సమాచారం తెలియజేస్తుంది అని అంటాడు. వెంటనే వినాయకుడు, అవి కానీ ఇవి కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది తృప్తి. ఏ జ్ఞానాన్ని పొందినా సరే మనస్సు తృప్తి పొందుతుంది. ఈ దివ్య జ్ఞానంతో మనసు ఎంత తృప్తి పడుతుందో గణనాయకుడైన నాకే తెలియదు అని అంటాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు కార్తికేయుని ఒక ద్వారం దగ్గరకు తీసుకువెళ్ళి
కార్తికేయ ఆ ద్వారం తెరుచుకునేలోపు మీరు కళ్ళని ఒకసారి మూసుకోండి అని చెప్తాడు. అప్పుడు కార్తికేయుడు ఆ ద్వారం తెరుచుకున్న వెంటనే ఇదేమిటి, కోటి సూర్యకాంతుల ప్రకాశాన్నిస్తుంది అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ మొత్తం బ్రహ్మాండంలో జ్ఞానానికి రహస్యమైన స్థానం ఇదే. ఆ ప్రకాశం అష్టసిద్ధులు నవనిధుల జ్ఞానం నుండి వస్తుంది అని చెప్తాడు. వెంటనే కార్తికేయుడు ఈ జ్ఞానాన్ని పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడున్న ఆసనంపై కూర్చొని పరిపూర్ణ శాంతి చిత్తంతో తపస్సు చేయాలి. నీవు ఆ వేడి ప్రకాశంలో తపస్సు చేస్తూ నీ శరీరాన్ని ఆ కాంతికి ఇనుమడింపజేస్తూ ఉంటే అప్పుడు అష్టసిద్ధులు నవనిధుల జ్ఞానం నీకు ప్రాప్తిస్తుంది. జ్ఞానసిద్ధికి తపస్సు ప్రారంభిద్దామా అని అడుగుతాడు. కార్తికేయుడు కూడా సరే అని బ్రహ్మదేవుడు కార్తికేయుడిని తపస్సు ప్రారంభించడానికి తీసుకువెళ్తాడు. అదే సమయంలో కాశీనరేషుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి వినాయక, ఇప్పుడు కాశీనగరాన్ని మీరు మాత్రమే రక్షించగలరు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు నీకొచ్చిన కష్టమేమిటి కాశీనరేష అని అడుగుతాడు. అప్పుడు కాశీనరేశుడు అసుర దేవాంతకుడు కామాసురుడు ఆక్రమించుకోవడానికి వచ్చేస్తున్నారు. దేవాంతకుడు శివకవచం కలిగినవాడు, ఇక ఆ కామాసురుడు అసుర మాయశక్తులు కలిగినవాడు. వారిని వధించడం చాలా కష్టం. క్రోధాసుడు, అధర్మాసుడు, మదాసుడు వీరందరినీ మీరు అధీనపరుచుకున్నారు. అలాగే కామాసురుణ్ణి కూడా మీరు జయించాలి. కామాసురుడికి దేవాంతకుడికి విజయం ప్రాప్తించకూడదు. తమరే కాశీనగరాన్ని కాపాడాలి ప్రభు అని వేడుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.